ఈరోజు క్రాంతి కిరణం ఛానల్ వారి ద్వారా ఈరోజు 2024 మే 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు జగన్మోహన్ రెడ్డి గద్దె దించడానికి. ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలను అందరూ ఆకర్షణీయంగా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. ప్రజలందరికీ కూడా చొరువుగా ఉండి ఈ యొక్క నిత్యావసర ధరలు అయితేనేమి, ఉద్యోగ అవకాశాలు అయితేనేమి, పొదుపు లక్ష్మి గ్రూపుల విషయంలో అయితేనేమి అన్ని విషయాలుగా ఈరోజు చంద్రబాబు నాయుడు అనేకమైనటువంటి అభివృద్ధి పథకాలతో మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనేటువంటి స్కీమ్ని సూపర్ 6గా సక్సెస్ చేస్తూ ప్రజలందరికీ కూడా మూకుమ్మడిగా ఈరోజు ఎంపీ గారికి ఒక ఓటు, సైకిల్ గుర్తుకు ఓటు వేసి, అదేవిధంగా ఎమ్మెల్యేకు ఒక ఓటు వేసి వేయిస్తారని చెప్పేసి, అందరూ సైకిల్ గుర్తుకు వేస్తారని చెప్పేసి ఈ ప్రచార భాగంగా మాకు తెలుస్తున్నటువంటి విషయాలను తద్వారా తెలియజేస్తా ఉన్నాం. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడు వెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడు వెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. పిల్లలకు ఇందులో చదివించడానికి 15,000 రూపాయలు ఒకరొకరికి పిల్లలకి సైకిల్కి వెళ్తాం. 15,000 రూపాయలు టీచర్ మీకు 50,000 రూపాయలు ఉంటే 4 సిలిండర్లు ఇస్తారు. మీ మనవలను చదివించడానికి బస్సు ఫ్రీ, 3 సిలిండర్లు, ఇన్ని వసతులు ఉంటాయి.